Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్ని దానాల్లో కల్లా అన్నదానం గొప్పదంటారు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు. అలాంటి అన్నదానాన్ని దాదాపు 135 సంవత్సరాలుగా ఇక్కడ కొనసాగిస్తున్నారు. అదే కోకనాడ అన్నదాన సమాజం. ఇది దాదాపు 1898లో స్టార్ట్ అయిన ఈ అన్నదానం 1911లో బిల్డింగ్ అయితే కన్స్ట్రక్ట్ చేశారు. 1898 నుంచి ఇప్పటి వరకు కూడా నిరంతరం ఇక్కడ నిత్య అన్నదానం జరుగుతూనే ఉంటుంది. మధ్యాహ్న భోజనం, చాలా మంది అన్నార్థులు ఇక్కడ మధ్యాహ్న భోజనానికి వస్తూ ఉంటారు. దాదాపు 175 మంది ఇక్కడ భోజనానికి వస్తూ ఉంటారు. ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. కోకనాడ అన్నదాన సమాజం అంటే తెలియని వారు ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవ్వరూ ఉండరు. అనేక ప్రాంతాల నుంచి అన్నదానం జరుగుతున్న ఈ ప్లేస్ ని తెలుసుకుని మరీ వస్తుంటారు. 135 సంవత్సరాల క్రితం కన్స్ట్రక్ట్ చేసిన ఈ బిల్డింగ్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంటుందండి. ఇవన్నీ కూడా మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. మనతో పాటు సూపరింటెండెంట్ సత్యకుమార్ గారు ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. అసలు ఈ కోకనాడ అన్నదాన సమాజం అనేది ఎప్పుడు స్టార్ట్ అయిందండి? 1898 అండి. 98 ఎస్టాబ్లిష్ అయిందండి. 1911లో బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ అయ్యింది. పిఠాపురం మహారాజు గారు డొనేషన్స్ తో కనెక్ట్ చేశారు. ఈ సైట్ అప్పట్లో ముత్త సర్వారెడ్డి గారు, ముత్త గోపాలకృష్ణరావు తాత ముత్త సర్వారెడ్డి గారి పేరు మీద ఉండేదండి. ఆయన అడిగితే అప్పుడు 5000 ఎంతో అడిగితే, సర్లే ఎంత మంచి కార్యక్రమం కదా, మళ్ళీ దానికి నేను ఎందుకు డబ్బులు తీసుకోవడం అని చెప్పి ఆయన 5000 కూడా ఫస్ట్ డోనర్ ఆయనండి మనకి. ఆ విధంగా స్థలం దాత కిందేమో ముత్త సర్వారెడ్డి గారు, బిల్డింగ్ ఇది కోటలక్ష్మి నాయుడు గారు అని చెప్పి ఉన్నారండి. ఆయన ట్రైన్ ఒక్కపడి ఉంది కదండి, ఆ తాలూకా వాళ్ళు అనమాట. వాళ్ళు 140 ఎకరాలు ఇచ్చారండి. ఈ వచ్చిన అమౌంట్ డోనర్స్ వీళ్ళందరూ కలిపి మనకి అన్నదానానికి ఉపయోగిస్తాం. రోజుకి అసలు ఎంత మంది ఇక్కడ అన్నదానానికి వస్తుంటారండి? 150 నుంచి 175, 200 వాళ్ళ వస్తారండి. అంటే ఒక 100 మంది స్టూడెంట్స్, 20 మంది ఆబ్సెంట్ అయినా 80 మంది వరకు స్టూడెంట్స్ ఉంటారండి. పూర్ పీపుల్ ఏమో ఒక 80 మంది అలా. ఇక్కడ ఓన్లీ లంచ్ ఒకటే కదండి ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇక్కడ ఫంక్షన్ హాల్ కూడా నేను చూసానండి. అక్కడ ఫంక్షన్ చేసుకుంటుంటారు. ఫంక్షన్స్ కూడా అంటే మనకి బయట ఫంక్షన్ హాల్స్ కంటే బడ్జెట్ చాలా తక్కువగా కూడా ఉంటుంది కదండి. 6000 అండి. ఈ చుట్టుపక్కల సరౌండింగ్ అంతా కూడా కొంచెం పూర్ పీపుల్ అండి, పూర్ ఫ్యామిలీస్. వాళ్ళకి అందుబాటులో ఉండాలన్న ఉద్దేశం, తర్వాత కొంచెం సోషల్ సర్వీస్ కింద కూడా ఉంటుందని పెంచలేదు. ఎందుకంటే డోనర్స్ అసలు ఏ విధంగా ఉంటారండి ఇక్కడ? మనకి చాలా మంది ఉన్నారండి. ఒక 20,000 మంది రెగ్యులర్ డోనర్స్ ఉన్నారండి. పర్మనెంట్ డోనర్స్ కూడా దగ్గర ఒక 10,000 దగ్గర ఉన్నారండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ పెద్దల తాలూకా వాళ్ళకి సంబంధించి మనకి పెడతా ఉంటారు. ఏ డోనర్ దన్నా ఫీడింగ్ ఉంటే కనుక వాళ్ళు స్వీట్స్ అవి వేస్తుంటారండి. మనమేమో కోటలక్ష్మి నాయుడు గారు పేరు మీద సంవత్సరానికి 3 సార్లు బూర్లు పులిహారత పెడతామండి. తర్వాత ఈ పిఠాపురం మహారాజు గారి పేరు మీద కూడా 3 సార్లు పెడతామండి సంవత్సరంలో, అంటే వాళ్ళ డేట్లో. ముత్త సర్వారెడ్డి గారి పేరు మీద కూడా బూర్లు పులిహారతో మనం ప్రొవైడ్ చేస్తాం. అది కాకుండా అది కాకుండా డోనర్స్ వాళ్ళు వాళ్ళ తాలూకా స్వీట్స్ తెస్తుంటారండి. అయ్యి నార్మల్ గా ఎవరైనా ఫుడ్ డొనేట్ చేయాలి, ఆ రోజు లంచ్ వాళ్ళే పెట్టాలి అనుకుంటే ఎలా అండి? స్పెషల్ ఫీడింగ్ అయితే 100 రూపాయలు ఇస్తే 5 పెడతామండి. వాళ్ళు ఆ రోజు మార్నింగ్ అంటే వంట ప్రిపరేషన్ అవ్వక ముందు వస్తే మనం రసీదు ఇస్తాము. వాళ్ళు కూడా పార్టిసిపేట్ చేయొచ్చండి, వడ్డించవచ్చు. లేదు ఒక 4-5 రోజులు ముందు కట్టినా ఆ రోజు వాళ్ళకి ఇంటిమేషన్ వస్తుంది. అంటే అమౌంట్ ఏదైనా పే చేసేస్తే వాళ్ళ పేరు మీద మీరు కుక్ చేసి వాళ్ళకైతే వడ్డిస్తారు అంతే. నార్మల్ గా మనం బయట నుంచి కూడా ఫుడ్ తెచ్చి పెట్టొచ్చండి. బయట నుంచి అంటే కొంతమంది పరవన్నం గానీ లేదా గారెలు గానీ పులిహోర గానీ తెస్తుంటారు, పెట్టచ్చు, ఇబ్బంది ఏం లేదు. అయితే మాక్సిమం మనమే వండిస్తాం. మళ్ళీ బయట నుంచి తెచ్చిన ఏమైనా ప్రాబ్లం వచ్చిన ఇబ్బంది అవుతుంది. అంటే రెగ్యులర్ గా మీరు ఎలాంటి ఫుడ్ అయితే ఇక్కడ కుక్ చేయిస్తారో అలాగే ఐటమ్స్ మార్చి చేయిస్తారు. ఎవరైనా వాళ్ళు పెట్టాలి అనుకుంటే కనుక జస్ట్ మీకు అమౌంట్ పే చేస్తారు అంతే. అంటే మినిమం 100 రూపాయలు 5. పర్మనెంట్ ఫీడింగ్ అయితే 1500 మినిమం అండి. అది 5 వస్తుంది. అది ప్రతి సంవత్సరం వాళ్ళు చెప్పిన డేట్కి వస్తుంది. నార్మల్ గా కాకినాడ అంటే అసలు పరిచయం లేని పేరు. ఒకప్పుడు ఏంటంటే కోకెనడా అనేవారట కదండి. సో అది వాడుకలో కోకనాడ అని వచ్చింది. అప్పటి నుంచి కూడా మీరు అదే పేరుని ఇక్కడ కంటిన్యూ చేస్తున్నారు కదండి, కోకనాడ అన్నదాన సమాజం. ఇది దేవాదాయ ధర్మదాయ శాఖలో ఉందండి, దాని వల్ల పేరు మార్చేది. కాకినాడలో అయితే 2 ఐటమ్స్ ఉన్నాయండి. కోకనాడ అనే పేరు, ఇది ఒకటినే కోకనాడ కాస్మోపాలిటిక్ క్లబ్ అని ఒకటి ఉంది. ఈ 2 రైట్. ఈ బిల్డింగ్ కూడా ఈ స్ట్రక్చర్ ఇప్పుడు ఎవరు కట్టలేరండి. 135 సంవత్సరాలు అయిందండి. ఈవేళ వరకు కూడా చెక్ చెదరలా.
135 సంవత్సరాల నుంచి కూడా ఇలాగే ఉందండి. కంటిన్యూషన్ ఏదైనా చిన్న చిన్న ఏమైనా ఉంటే కొంచెం చిన్న చిన్న రిపేర్స్ అవి కామన్ ఎక్కడైనా ఈ స్ట్రెచ్చర్ అయితే ఇప్పుడు కట్టలేరండి అసలు. ఓకే, బయట కూడా అంటే కోకనాడ అన్నదాన సమాజం తరపున ఏమైనా డొనేషన్స్ గానీ ఏమైనా పంచడం గానీ ఇలాంటివి ఏమైనా చేస్తారండి? మనకి ప్రతి ఇయర్ సమ్మర్ లో చలివేంద్రం ప్రొవైడ్ చేస్తాం. చలివేంద్రం అంటే వాటర్ కాదండి, బటర్ మిల్క్ తో కంటిన్యూషన్ అంటే ఇంచుమించు 10:30 ఆ టైం స్టార్ట్ అయ్యి ఈవినింగ్ 4-4:30 వరకు కూడా కంటిన్యూషన్ బటర్ మిల్క్ దానికి సపరేట్ హెడ్ ఉంది. కొంతమంది డోనర్స్ కూడా మనకి దానికోసమే కడతా ఉంటారు. ఓన్లీ చలివేంద్రం సమ్మర్ లో ఎదర జస్ట్ రోడ్డు మీద మనకి ప్రొవైడ్ చేస్తాను మన చలివేంద్రం. తర్వాత ఏంటంటే సంక్రాంతి రోజు 250 మంది లేడీస్ కేమో సారీస్ అని, మగవాళ్ళకేమో లింగిలు డొనేట్ చేస్తారు బట్టలు కూడా. అది కూడా డోనర్స్ పేరు మీదే ఎవ్రీ సంక్రాంతి పెట్టి, అది కూడా ముందే ఈ సంక్రాంతికి మేము ఇస్తాము అని వచ్చేస్తారండి. వాళ్ళకి అలవాటు వచ్చేస్తారండి. అంటే రెగ్యులర్ గా ఇక్కడ 200 మంది అయినా ఆ రోజు ఇంచుమించు ఒక 500 అలా వస్తారండి. లేడీస్ ఎక్కువ వస్తారు, జెంట్స్ తక్కువ వస్తారు. ఎంతమంది వచ్చినా మనం ఇంచుమించు ఒక 500 వరకు ప్రొవైడ్ చేస్తాం సంక్రాంతి రోజు, ఎవ్రీ సంక్రాంతి. అది అయిపోయిన తర్వాత మళ్ళీ భోజనం ఉంటుంది. బూర్లు పులిహార, 2 కూరలు. స్పెషల్ అకేషన్స్ రోజు ఫుడ్ కూడా మీరు స్పెషల్ ఐటమ్స్ ఇస్తారు అంతే. బూర్లు పులిహార ఇంకా కామన్ గా ఉంటుంది. ఒకసారి బూరి పదులు స్వీట్ మాస్. ఓకే ఓకే, థ్యాంక్ యూ సో మచ్. రైట్, చూసారు కదా మొత్తానికి 135 సంవత్సరాలు అయిందటండి ఇది కన్స్ట్రక్ట్ చేసి. కానీ ఎక్కడ కూడా ఎంత చిన్న రిపేర్ కూడా మనకి కనిపించదు. అండ్ ఇంకొకటి ఇక్కడ సపరేట్ గా ఉంటుంది అనమాట. అంటే నిత్యం ఇక్కడ భోజనం చేసే పేదవారు ఎవరైతే ఉన్నారో వారందరికీ సపరేట్ గా డైనింగ్ హాల్ ఉంటుంది. అండ్ స్టూడెంట్స్ కోసం సపరేట్ గా డైనింగ్ హాల్ ని వీళ్ళు ఇక్కడ ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు ఇక్కడ భోజనానికి? అవునా, ఎలా ఉంటుంది భోజనం? బాగుంటుందా? ప్రతిరోజు వచ్చి తింటారా? తింటాండి. అండ్ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను 2 నెలల నుంచి వస్తాను. 2 నెలల నుంచి వస్తారా? ఎలా ఉంటుంది భోజనం? బాగుంటుంది. బాగుంటుందా? ప్రతిరోజు వస్తాను. రోజు వస్తావా? రోజు వస్తాను. ఎప్పటి ఎన్నాళ్ళ నుంచి వస్తున్నావు? 5 నెలల నుంచా? ఎలా ఉంటది ఇక్కడ భోజనం? బాగానే ఉంటదండి. అమ్మ మీరు ఎప్పటి నుంచి వస్తారమ్మ ఇక్కడికి? నేను అప్పుడప్పుడు వస్తాను. అప్పుడప్పుడు వస్తారా? ఎలా ఉంటది భోజనం? బాగానే ఉంటది. ఏమేమి పెడతారు? టైం ఉంటే పప్పు, బెండకాయ, వంకాయ కూర. ఏం చేస్తుంటారు మీరు? పని చేస్తాను, వంట పని చేస్తారు. అమ్మ రోజు వస్తారా మీరు ఇక్కడికి? రోజు వస్తామండి. ఎలా ఉంటుంది భోజనం? బాగానే ఉంటుందండి. ఏం చేస్తుంటారు మీరు? నేనండి హోటల్లో పని చేసుకుంటానండి. హోటల్లో పని చేస్తూ మధ్యాహ్నం భోజనానికి ఇక్కడికి వస్తారు. ఎక్కడుంటారు మీరు? నేనంటే రోడ్డు మీద ఉంటానండి. మీరు రోడ్ మీదే ఉంటారు? నాకు ఎవరులేరండి. హోటల్లో పని చేసి మధ్యాహ్నం భోజనానికి ఇక్కడికి వచ్చి మళ్ళీ రోడ్డు మీదే పడుకోవడం అంతా. రోజు వస్తారా ఇక్కడ? నేను అప్పుడప్పుడు వస్తాను మేడం. వస్తారా? ఏం చేస్తుంటారు? నేను హోటల్లో పనికి వస్తాను. హోటల్లో పని చేస్తారు, మధ్యాహ్నం భోజనానికి మాత్రం ఇక్కడికి వస్తారు. ఎలా ఉంటుంది భోజనం? బాగానే ఉంటుంది. అమ్మ మీరు ఎప్పటి నుంచి వస్తున్నారు? నేను చాలా సార్లు నుంచి వస్తున్నాను. నేను ఎప్పటి నుంచో వస్తున్నారు. ఏం చేస్తుంటారు మీరు? నేను ఇంట్లో పని చేసుకుంటానండి. ఇంట్లో పని చేస్తాను. ఏ కాలేజ్ నువ్వు? పిఆర్ కాలేజ్. పిఆర్ కాలేజ్ ఇంటరా? ఓకే, రోజు వస్తా ఇక్కడికి? రోజు వస్తా. ఎక్కడ, ఏ ఊరికి? మాది రాజవమ్మంగి. రాజవమ్మంగా. ఎక్కడ ఉంటావు మరి? ఇక్కడ హాస్టల్లో ఉంటావా? హాస్టల్లో ఫుడ్ ప్రొవైడ్ చేయరా? అంటే లాంగ్ ఇక్కడ నుంచి అడగాలి. ఓకే, అందుకని మధ్యాహ్నం భోజనానికి ఇక్కడికి వస్తావా? నువ్వు సేమ్ కాలేజా? ఇంటరా? సేమ్. హాస్టలేనా? హాస్టల్. ఏ ఊరు మీది? అమలాపురం. ఓకే, మధ్యాహ్నం భోజనానికి ఇక్కడికి వస్తారా? ఎలా ఉంటది ఇక్కడ భోజనం? బాగుంటది. ఇక్కడ అన్నదానంతో పాటు ఇంకొకటి ఏంటంటే విముక్తి, అంటే లెప్రసీ వార్డ్ ఏదైతే ఉందో మనకి ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర లెప్రసీ వార్డ్ ఉంటుంది. సో వాళ్ళకి కూడా ఇక్కడ నుంచే వీళ్ళు ప్రతిరోజు కూడా ఫుడ్ ని ప్రొవైడ్ చేస్తారనమాట. ఇక్కడ చూసారు కదా, రైస్, కర్రీ, సాంబార్, అలాగే కర్డ్. వీటిని ప్రతిరోజు కూడా దాదాపు 20 నుంచి 30 మంది లెప్రసీ పేషెంట్స్ ఉంటారు. వాళ్ళకు కూడా ఇక్కడ నుంచే ప్రతినిత్యం ఫుడ్ అయితే వెళ్తుందండి. మీరు చూసారు కదా, ఈ రిక్షా అయితే అదే ప్రతిరోజు వెళ్ళేది దీనిలోనే అన్నమాట. దీనిలోనే ప్రతినిత్యం కూడా లెప్రసీ పేషెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఫుడ్ ని తీసుకెళ్తూ ఉంటారు.